ఎన్నికల కౌంటింగ్ లో నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్ ముగిసే సమయానికి నారాయణ ఆధిక్యత కొనసాగుతోంది. దీంతో నెల్లూరు నారాయణ గోమతి క్యాంపు కార్యాలయంలో నారాయణ కుటుంబ సభ్యులు టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. నారాయణ కుటుంబ సభ్యులు క్యాంపు కార్యాలయానికి చేరుకుని నాయకులు కార్యకర్తలతో సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఫలితాలను నాయకులు కార్యకర్తలు చూసేందుకు క్యాంపు కార్యాలయం వద్ద భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. క్షణక్షణం ఉత్కంఠగా కొనసాగుతున్న కౌంటింగ్ లో తొలి రౌండ్ లో నారాయణ ఆధిక్యత కొనసాగుతోంది. నాయకులు ఒకటే దశలో లేరు. అందులో రాహుల్ గాంధీ లాంటి జాతీయ నాయకులకు అది ఇష్యూ అయితే ఇప్పుడు మీకు కామారెడ్డిలో ఆ ప్రభావం వచ్చింది. మీకు కేసీఆర్ గజ్వేల్ నుంచి వెళ్ళి ఆడ పోటీ చేసినా రేవంత్ రెడ్డి పోటీ చేసి ఉంటాయి. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి స్లోగన్ అదే గజ్వేల్ డిపోలో స్టార్ట్ అయిన బస్సు కామారెడ్డి వచ్చి మళ్ళీ గజ్వేల్కి వెళ్ళిపోతుంది. మీకు మహబూబ్నగర్ జిల్లా నుంచి కొడంగల్ నుంచి డిపోలు స్టార్ట్ అయిన బస్సు మళ్ళీ కొడంగల్ పోతుంది. మా బస్సు కామారెడ్డి డిపో బస్సు, అందువల్ల అది కామారెడ్డిలో ఉంటది అని చెప్పి బీజేపీ అభ్యర్థి జగన్ ప్రచారం. అది బాగా జగన్ మంచి మెజార్టీతో గెలుస్తున్నాం. ఇప్పుడే చెప్పాను సార్ మీ కష్టమే మేడం. ఆయన సూపర్ నెల్లూరు నగర రూపురేఖలు మార్చారు. అభివృద్ధి అంటే నారాయణ అని అంటారు. వేలాది ఇల్లు కట్టేరా, తొమ్మల పెడక పోయేరా, భూగర్భ కన్నీటి తెచ్చేరా, విద్యార్థుల చదువులకై డిజిటల్ క్లాసులు తెచ్చేరా, వెలుగులు నింపే సూర్యుడల్లే నెల్లూరు ప్రగతి చూపేరా, మంచిని కోరే మనిషే వచ్చి అన్నకు తోడుగా నిలిచేరా. ఇప్పుడు ఎన్టీఆర్ గృహాలను పేదలకు అందించిన ప్రజా సేవకుడు, నెల్లూరు నగర ప్రజా గుండె చప్పుడు మన పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగర తెలుగు
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నారు. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. అధిగదిగో వినబడుతుంది నారాయణ అభివృద్ధి సాధించిన ప్రగతి సంక్షేమ కార్యక్రమాలుగా చంద్రన్న వసుతూ కుంకుమ రేషన్ కార్డు వేయించుకుంది అంటే మనం పదే పదే మాట్లాడుకుంటాం. విజయ్ గారు సర్వే జనం సుఖినో భవంతు అంటాం. రాజకీయ పార్టీలుగా మేము, లేకపోతే విశ్లేషకులుగా వారు, లేకపోతే జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో అరాచకాలని పదే 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 చెప్పుకుంటూ వచ్చి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకోవడానికి దీంట్లో మీలాంటి వారి భాగస్వామ్యం కూడా ఉంది విజయంలో. అతని ఒక ముఖ్యమంత్రిగా, లేకపోతే ఒక పార్టీగా, ఒక ప్రభుత్వంగా వారు ఇచ్చేటువంటి పథకాలు మన కుటుంబాలు చాలా ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రంలో ఈ రోజు అదే మన సోషల్ బ్యాలెట్లో క్లీన్ స్విచ్ వస్తుంది. అదే ఉద్యోగుల్ని, ముఖ్యంగా ఉపాధ్యాయుల్ని మనం పాఠాలు చేయమని కాపలా పెట్టారు. జీతాలు రాకపోతేనేమో ఆగలే నెల అని చెప్పి మాటలతో హింసించారు. ఎక్కడైనా సరే ఉద్యోగులు ఏంటి కాదు మాకు ఏదో ప్రమోషన్ వస్తాయి ఇలా తాకనేమో చెప్పేసిన మాటలు. ఇంత అహంభావంతో ఈ ప్రభుత్వం వారికి వచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూనే కాకుండా కలిసే క్రమంలో ఒకసారి ఇక్కడ నాతో మాట్లాడితే ఆయన 30,000 మెజార్టీని ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన 30,000